సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయుడు 2 సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ మూవీ ఇది. అయితే మన లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, ఊర్మిళలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. కమల్ హాసన్ ద్విపాత్ర అభినయం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ఇండియన్ కు అనువాదమే భారతీయుడు. కమల్ హాసన్ డబుల్ యాక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో భానుప్రియ, సెంథిల్, గౌండమణి, జానీ లీవర్, అరుణ ఇరానీ, రోహిణి, మనోరమ, అజయ్ రత్నం, పొన్నం బాలం, క్రేజీ మోహన్, సుధా, మహానంది, శంకర్, బాలాసింగ్, సాగర్ సాలుంకి, విక్రమ్ ధర్మ, చొక్కలింగ భాగవతర్ వంటి వాళ్ళంతా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా జీవా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాగే బి లెనిన్, విటి విజయన్లు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను 1996 మే 9వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కేవలం సినిమా మాత్రమే కాదండోయ్, అందులోని పాటలు కూడా అదుర్స్ అనిపించాయి. ముఖ్యంగా అదిరేటి డ్రెస్సు మీరేస్తే, మాయా మచ్చింద్ర, పచ్చని చిలుకలు తోడుంటే, టెలిఫోన్ ధ్వనిలా, తెప్పలెల్లి పోయాక వంటి పాటలన్నీ ఆల్ టైమ్ హిట్లుగా నిలిచాయి. ఇలా భారతీయుడు సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా విడుదలైన 2 దశాబ్దాలకు భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది, కానీ డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్ వారితో ఉన్న విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే కోర్టులో ఈ సమస్య పరిష్కారమైన అనంతరం తిరిగి సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా మరణించిన 3 నటులు కనిపించారు. ఇలా 3 నటులకు భారతీయుడు 2 సినిమా ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది. మరి ఆ 3 నటులు ఎవరు అనే విషయానికి వస్తే, మనోబాల, నెడుముడి వేణు, వివేక్ ముగ్గురు ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడు కన్నుమూశారు. దీంతో భారతీయుడు 2 వీరికి చివరి చిత్రమైంది. అయితే ఇందులో నెడుముడి వేణు, వివేక్ పాత్రల విషయంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించిన ఆమె పాత్రను ఎడిట్ చేసినట్టు సమాచారం. ఇక్కడ రకుల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడు 2 ట్రైలర్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్ ను గమనిస్తే సమాజంలోని యువతలో పేరుకుపోయిన అసంతృప్తిని, సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వీటన్నింటినీ ప్రక్షాళన చేసే కథానాయకుడిగా, ముఖ్యంగా లంచగొండితనంపై స్వయ విహారం చేసే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ జీవించారనిపించేలా ట్రైలర్ ఉంది. ట్రైలర్ విషయానికి వస్తే, ఊరేరా ఇది, చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబుకు తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కు తగినట్లు సౌకర్యాలు లేవు, దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా, మరోవైపు హీరో సిద్ధార్థ్, మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉంటాం, సిస్టమ్ సరిగా లేదు, సరిచేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాం, కానీ దాన్ని సరిచేయడానికి కొంచెం కూడా ప్రయత్నించడం లేదు అని తన బాధను వ్యక్తం చేస్తాడు. ఈ నేపథ్యంలో కొంతమంది యువత రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జరుపుతారు. మనం మొరిగే కుక్కలం మాత్రమే, అందుకే అరుస్తున్నా అని అందులో యువకుడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడు. ఇలా దేశమంతా అల్లర్లతో అట్టుడికిపోతుంటుంది. ఆ సమయంలో వీరందరినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవరుంటారా అని ప్రియాభవాన్ని శంకర్ అంటే, ఉండేవారని సిద్ధార్థ్ సమాధానం చెప్తాడు. ఆయనే మళ్ళీ రావాలి, ఓ తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమనే భయం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాపతి ఎంట్రీ. పార్ట్ 1 భారతీయుల్లో ఆయన ఏం చేశాడనే దాన్ని సింపుల్ గా చూపించారు. సేనాపతి తనొక ఫ్రీడమ్ ఫైటర్ గా తన గురించి చెబుతూ, ఇది 2వ స్వాతంత్ర్య పోరాటం, గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అనే పవర్ఫుల్ ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నారు. ఇక ట్రైలర్ లో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ యాక్షన్ సన్నివేశాలు, వాటిని అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్ మేకింగ్ స్టైల్స్ నెక్స్ట్ రేంజ్ లో ఉన్నాయి. సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేలా ఆసక్తికరంగా ట్రైలర్ ని కట్ చేశారు. సేనాపతి పాత్రతో పాటు డిఫరెంట్ లుక్స్ లో కమల్ హాసన్ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇక మర్మకలతో విలన్స్ భరతం పట్టడాన్ని కూడా ఈ సినిమాలో మరింత విస్తృతంగా చూపించినట్లు స్పష్టమవుతుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవెల్లో ఆవిష్కరించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడనేది ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేస్తోంది.